బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. అభిలాష శ్రవ్య ధారావాహిక 3వ భాగం. కలం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్, గళం వెంపటి కామేశ్వరరావు. ఇది జరిగిన 26 గంటలకి, అంటే ఆ మరుసటి రోజు 6 గంటలకి, నల్ల ప్యాంటు మీద బ్రౌన్ కోటు వేసుకుని దాని మీద ఎర్రటై కట్టుకుని మేరా నామ్ జోకర్లో రాజ్ కపూర్లా అతడు సర్వోత్తమరావు ఇంటికి బయలుదేరాడు. విశాలమైన కాంపౌండు, ప్రహరీ గోడ నానుకునే అశోక వృక్షాలు, లోపలికి ఎర్ర మట్టి రోడ్డు, రోడ్డుకి ఇరువైపులా తెల్ల సున్నం వేసిన ఇటుకరాళ్ళు, చిన్న పోర్టికో, అందమైన బంగళా. మెయిన్ రోడ్డు మీద విజులు వేసుకుంటూ అటూ ఇటూ 2 సార్లు నడిచాడు చిరంజీవి. ఇంకో 2 సార్లు నడిచేవాడే కానీ దొంగేమోనని, గూర్ఖా అనుమానపడతాడేమోనని అనుమానపడ్డాడు. కార్లే గాని పురుగు కూడా లోపలికి నడిచి వెళ్ళడం లేదు. పురుగులు ఎలాగో నడవు, అది వేరే సంగతి. ఒక్కసారి మనసారా దేవుణ్ణి స్మరించి ప్యాంటు జేబులో ఉన్న ఇన్విటేషన్ కార్డుని జేబులో చెయ్యి పెట్టుకుని గట్టిగా పట్టుకుని బింకంగా లోపలికి నడిచాడు. గూర్ఖాని దాటుతుంటే గుండె వేగంగా కొట్టుకోసాగింది. వాడివైపు ఓ చిరునవ్వు పారేసి ఆ నవ్వుకు వాడు రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి దాన్ని చిన్న దగ్గుగా మార్చి లోపలికి హుందాగా నడిచాడు. మెట్ల కానుకుని నిలువెత్తు అద్దాల తలుపులు తోసుకుని లోపలికి ప్రవేశించాడు. ఒక క్షణం లోపల వైభవాన్ని చూసి అవాక్కై నిలబడిపోయాడు. ఆసియాలో కల్లా పెద్ద షాండ్లియరు ఆగ్రా మొఘల్ షెల్డాన్ హోటల్లో ఉందని ఎక్కడో చదివాడు. అంత పెద్ద దీపం హాలు మధ్య వేలాడుతోంది. దాంట్లోంచి వెలువడుతున్న రకరకాల కాంతులు కింద మనుషుల మధ్య అందంగా ప్రతిబింబిస్తున్నాయి. గుమ్మం దగ్గర నుంచి హాలు అటు చివర పై మెట్ల వరకు వేసిన వాల్ టు వాల్ కార్పెట్కి అయిన ఖర్చు ఒక కుటుంబాన్ని జీవితాంతం పోషిస్తుంది. చిరంజీవి ఉక్కిరిబిక్కిరయ్యాడు. పొరపాటున వచ్చినట్టు అక్కడి నుంచి స్టైల్గా వెనక్కి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ హలో అన్న పలకరింపు వినిపించి ఉలిక్కిపడి తిరిగి చూశాడు. డాక్టర్ ప్రకాష్, పక్కనే ట్రేతో వెయిటర్. గొంతులో వెలక్కాయ పడటం అంటే ఏమిటో అప్పుడు అర్థమైంది చిరంజీవికి. ట్రేలో మొత్తం 16 గ్లాసులున్నాయి. 8 నిండుగా ఉన్నాయి, 2 ముప్పాతికి వంతులున్నాయి, 4 సగం ఉన్నాయి, 2 2 గుక్కలు చొప్పున ఉన్నాయి. నిండుగా ఉన్న గ్లాసుల్లో 3 పచ్చటి ద్రవం ఉంది, 4 తెల్లది, ఒకదానిలో ఎర్రది, సగం గ్లాసులు నల్లవి. అందులో కొన్ని లెమనేడు కలిసిన జిన్నులు, కొన్ని రమ్ములు, కొన్ని సన్సిప్ వారి తయారీ. కానీ ఏది తీసుకోవటం? పెద్ద గ్లాసు తీసుకుంటే కక్కుర్తి అని నవ్వుతారేమో, మరి ఆలస్యం చేస్తే బాగోదని మనసు చెప్పగానే చాకులా చెయ్యి కదిల్చి ట్రేలో అన్నిటికన్నా తక్కువ ద్రవం ఉన్న గ్లాసు తీసుకున్నాడు. అది XXX రమ్. రేపు తప్పనిసరి అయినప్పుడు కళ్ళు మూసుకుని హాయిగా అనుభవించమన్నాడు కవి కాళిదాసు. ఏ గ్లాసులో ఏముందో తెలియనప్పుడు కకృతి పడ్డాడు అనిపించుకోవడం కంటే అదే మంచిది. గ్లాసు నోటి దగ్గరికి తీసుకుంటూ అకస్మాత్తుగా ప్రకాష్ కళ్ళల్లో ఆశ్చర్యం గమనించి ఏమిటన్నట్టు చూశాడు. రియల్లీ వండర్ఫుల్, మీరు పైకి అలా కనపడుతున్నారు కానీ అమ్మో అన్నాడు విస్మయం, సంభ్రమం నిండిన గొంతుతో. ఎస్ మిస్టర్ ప్రకాష్, మీరేం చెప్పదలుచుకున్నారు అన్నట్టు కళ్ళెగరేశాడు చిరంజీవి. ప్రకాష్ ఏమీ చెప్పలేదు కానీ గ్లాసు పైకెత్తి చీర్స్ అన్నాడు. అమ్మా, ఇంతసేపటికి ఈ వాతావరణంలో తనకి తెలిసిన పదం ఒకటి వినపడింది. తను చీర్స్ అని గ్లాసులోంచి ఒక గుటక నోట్లో పోసుకున్నాడు. అయితే యాపిల్ జ్యూస్కి చీర్స్ చెప్పరని అతనికి తెలీదు. ఎప్పుడూ మందు కొట్టని వాడు మొదటిసారి కొడితే ఆ తరువాత అతడి అవస్థని 5 భాగాలుగా విడగొట్టవచ్చు. మొదటి క్షణం ఏమీ తెలియదు అంటే నిరామయ లక్ష్యకారక అయోమయ స్థితి అన్నమాట. యోగులకు, సాధువులకు తపస్సు చేస్తే లభ్యమయ్యే స్థితి అది.
ఆ తర్వాత మంట బాగా వెలుగుతున్న కాగడాన్ని గొంతులో దూర్చినట్టు. ఆ తర్వాత పేవుల్లో చిన్న కదలిక. ఆ కదలిక ఊపిరితిత్తుల్ని కదల్చగా అక్కడ ఉన్న గాలి స్థానభ్రంశం చెంది ముక్కు నుంచి బయటికి రావడానికి ప్రయత్నించి అక్కడ అంత చోటు లేక నోటి నుంచి వచ్చేయడానికి చేసిన ఘర్షణ. 4వ స్థితి ఆ పొరపోవడాన్ని ఆపే ప్రయత్నంలో వచ్చిన దగ్గు. అన్నిటికన్నా 5వ స్థితి గొప్పది. స్వామి అద్వైతానంద చెప్పింది, మన బాధని మనలోనే దాచుకుని ఇతరులకు చిరునవ్వు పంచి ఇవ్వటం అనేది. నిమిషంలో పై బాధలన్నీ అనుభవించేసి నవ్వుతూ, చెప్పండి ఏమిటి విశేషాలు అన్నాడు చిరంజీవి. ప్రకాష్ నవ్వలేదు. చిరంజీవి వైపు ఆరాధనాపూర్వకంగా చూస్తూ, ఐస్ కూడా వేసుకోకుండా తాగిస్తున్నారే, రియల్లీ గ్రేట్ అన్నాడు. అమ్మా ప్రకాష్, దొరికేవు కదా. ఆ తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది. అవును మిస్టర్ ప్రకాష్, మొదట్లో బాధగానే ఉంటుంది, కానీ ఒకసారి అలవాటైతే చాలా బాగుంటుంది. అయితే దీనికి చాలా అనుభవము, నరాల మీద కంట్రోలు కావాలని నా ఉద్దేశం. అవును, మొదట్లో కష్టం, అయినా మీరెందుకు ప్రయత్నించకూడదు? నాకు భయం మనుషుల్ని కృంగతీస్తుంది మిస్టర్ ప్రకాష్. జీవితంలో పైకి రావాలంటే దూసుకుపోవాలి. బెరర్, ఇదిగో 5 నిమిషాల్లో 2వ పెగ్. మై గాడ్, మిమ్మల్ని చూసిన వారెవరు మీరింత గొప్పవారు అనుకోరు సార్. యాష్ కవర్డ్ ఫైర్ అన్న సామెత మీరెప్పుడు వినలేదా మిస్టర్ ప్రకాష్? సంభాషణ స్వచ్ఛమైన ఇంగ్లీష్లో జరుగుతుంది. బెగే పార్డన్ సార్. నివురు కప్పిన నిప్పు మిస్టర్ ప్రకాష్, యాష్ కవర్డ్ ఫైర్. ఈ లోపల అక్కడ ఉన్నట్టుండి వాతావరణం నిశ్శబ్దమైంది. అందరూ అటు చూడటం చూసి చిరంజీవి కూడా అటు తిరిగాడు. కొంచెం ఎత్తైన ప్లేస్ మీద సర్వోత్తమరావు గారు నిలబడి ఉన్నారు. ఆయన మాట్లాడదలుచుకున్నారని అర్థమై అందుకోసం 2 నిమిషాలు మౌనంగా ఉండదలిచాడు చిరంజీవి. మై డియర్ ల్యాండ్ ఫ్రెండ్స్, ఆయన కంఠం గంభీరంగా పలికింది. మీ అందరినీ ఇక్కడికి ఈరోజు ఇలా ఆహ్వానించడంలో ఒక అంతరార్థం ఉంది. మీరందరూ బాగా చదువుకున్నవారు, మీ వృత్తుల్లో నిష్ణాతులు. క్షమించాలి, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. నవ్వులు. మీలో లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, 2 పార్లమెంటేరియన్లు కూడా ఉన్నారు. ఆయన కొంచెం ఆగి తిరిగి మాట్లాడసాగాడు. నా గురించి మీకు తెలుసు, దాదాపు 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. క్రిమినల్ లాయర్గా కొద్దో గొప్ప పేరు సంపాదించాను. ఒక ఖద్దరు చొక్కా ఆయన కల్పించుకొని, కొద్దేమిటి, దేశంలో ఉన్న కొద్దిలో ఒకరిగా అన్నాడు. మళ్లీ నవ్వులు. సర్వోత్తమరావు కూడా నవ్వాడు. అంతలోనే ఆయన మొహంలో నవ్వు మాయమైంది. ఒక క్షణం మౌనంగా ఉండి ఆయన చెప్పటం మొదలుపెట్టాడు. నా 25 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో ఎన్నో కేసులు వాదించాను, కొన్ని గెలిచాను, కొన్ని ఓడిపోయాను. అయితే క్రిమినల్ లాయర్ని అవటం వల్ల నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ జూదర్లు, తాగుబోతులు, హంతకులే. శ్రోతలు నవ్వబోయి ఆయన మొహం సీరియస్గా ఉండటం చూసి మానేశారు. ఫ్రెండ్స్, నా దగ్గరకు వచ్చిన ప్రతి కేసు నేను తీసుకోలేదు. ముద్దాయి నిర్దోషి అని మనస్ఫూర్తిగా నేను నమ్మిన తరువాతే ఈ కేసు టేకప్ చేస్తూ వచ్చాను. దానికోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసు. ఆ విషయం అక్కడ చాలామందికి తెలుసు. అంతేకాదు, ముద్దాయి నిర్దోషి అని నమ్మితే తనే స్వంత ఖర్చుతో హైకోర్టులో అప్పీల్ చేస్తారని ప్రతీతి. అందుకే 45 సంవత్సరాల వయసులోనే దేశంలో కల్లా విశిష్టమైన లాయర్గా పేరు తీసుకున్నాడు. ఒక్కోసారి ప్రాసిక్యూషన్ ఆధారాలతో నా క్లయింట్ నిజంగా నేరం చేశాడని నేను కూడా నమ్మే స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ముద్దాయికి శిక్ష పడితే నేను అంత చింతించను. కానీ ఆయన ఆగాడు. ప్రాసిక్యూషన్ తప్పుడు సాక్ష్యాలతో ముద్దాయి మీద బలవంతంగా నేరాన్ని రుద్దినప్పుడు అది నాకు, ముద్దాయికి మాత్రమే తెలుస్తుంది. నా కళ్ళ ముందే ఆ నిర్దోషికి శిక్ష పడుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ శిక్ష మరణ శిక్ష అయితే అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. ఆ జ్ఞాపకాలు నన్నెప్పటికీ వెంటాడుతూ ఉంటాయి. అందుకే దేశంలో మరణ శిక్షని పూర్తిగా రద్దు చేయాలని వాదిస్తూ వచ్చాను. నేను సర్వం కోల్పోయినా సరే మరణించే లోపులో ఆ ఆశయాన్ని సాధించగలను అనే ఆశిస్తున్నాను. హుర్రే
అంటూ గాల్లోకి చేతులు ఎగరవేస్తూ ఒక్కసారిగా లోపల నుంచి తన్నుకొచ్చిన ఎగ్జైట్మెంట్తో గది కదిలేలా అరిచాడు చిరంజీవి. లోపల నుంచి ఉద్వేగం తన్నుకొస్తోంది. నా జీవితాశయం కూడా అదే గురుగారు, గ్రేట్ మ్యాన్ థింక్ అలైక్ అంటూ చెప్పబోయాడు. అంతలో ఎవరో ష్ అన్నారు. దాంతో కొంచెం స్పృహలోకి వచ్చి మౌనం వహించాడు. అతడి స్థితి ఎలా ఉందంటే, పట్టణానికి ఎవరో పెద్ద యాక్టర్ వస్తున్నాడని తెలిసి పల్లెటూరు నుంచి వచ్చి వేదిక మీద మాట్లాడుతున్న ఆ పెద్ద యాక్టరు తనతో చిన్నప్పుడు గోడీ బిళ్ళ ఆడిన వాడినని గుర్తించి అంతమంది జనం మధ్య నుంచి ఒరేయ్ నేన్రా ఇక్కడా అని అరవాలనిపించేలా ఉంది. కానీ గుర్తించేదెవరు? సర్వోత్తమరావు తిరిగి మొదలుపెట్టారు. మరణశిక్ష గురించి మొదట వ్రాసిన వాడు మనువు 8వ ప్రకరణంలో. వశిష్ఠ 19 తప్పు చేసిన మనిషిని దేవుడి దగ్గరికి పంపే హక్కు ఉన్నది అని అతను చెప్పాడు. హిందూ ధర్మశాస్త్రంలో హత్య పంచమహాపాతకాల్లో ఒకటిగా చెప్పబడింది. హంతకుడి నీడను కూడా నాశనం చెయ్యాలని వ్రాసి ఉంది. కానీ తరువాత మనిషి అభిప్రాయం మారుతూ వచ్చింది. అయినా అనాగరికపు రోజుల్లో దారుణమైన విషయాలు జరుగుతూ ఉండేవి. నిచ్చెన పైమెట్టుకు చేతులు, కింద కర్రకి ఒకదానికి కాళ్ళు కట్టి కర్రని బిగించేవాళ్లు. చేతుల కింద కొవ్వొత్తుల మంట పెట్టేవారు. బాధతో గంగవైరలెత్తిన ముద్దాయి చేయని నేరాన్ని కూడా ఒప్పుకునేవాడు. అప్పుడు అతనికి మరణశిక్ష విధించేవారు. శ్రోతల్లో అయ్యో అన్న మాటలు వినిపించాయి. మనం ఇంతకన్నా నాగరికంగా ఏం లేం ఫ్రెండ్స్. పోతే ఇంత దారుణంగా కాకుండా కొంచెం జాగ్రత్తగా మెడకి ఉరితాడు వేసి చంపుతున్నాం. మనల్ని చూసి మనం సిగ్గుపడవలసిన స్థితి ఇది. దీన్ని ఎదుర్కోవడమే నా జీవితాశయం. భారతదేశంలో ఉరిశిక్ష రద్దు చేయడం కోసం ఈ సర్వోత్తమరావు. వింటున్న చిరంజీవి ఉలిక్కిపడ్డాడు. ఏమిటి, ఈయన పూర్తిగా మందు కొట్టాడా అనుకున్నాడు. ఆ తరువాత కొట్టింది తనేనని, చెవులకు కూడా అది ఎక్కిందని అర్థమైంది. లేచి నిలబడ్డాడు. ఆడపిల్లకి వేవిళ్ల సమయంలో కలిగే బాధ లాంటిది కలిగింది. ఎదురుగా అంతా గౌరవప్రదమైన సభ్యుల సమాజం. ఒక్కడుగు ముందుకేసి నిలదొక్కుని చుట్టూ చూశాడు. 3 సర్వోత్తమరావులు, 4 ప్రకాష్లు కనిపించారు. తొందరగా అక్కడి నుంచి బయటపడడం మంచిదని అనిపించింది. సర్వోత్తమరావు అంటున్నారు, నేను నా మేనకోడలు తప్ప మాకెవరూ లేరు. ఆమె తల్లిదండ్రుల తాలూకు ఆస్తే 10 తరాలకు సరిపడా ఉంది కాబట్టి నేను సంపాదించినంత ఆ ఆశయ సిద్ధి కోసం వినియోగించుకోవచ్చు. నా చెల్లెలకి మరణశయ్య మీద ఇచ్చిన వాగ్దానం ప్రకారం తనని మెడిసిన్ చదివించాను. ఇంకో 2 నెలల్లో హౌస్ సర్జన్సీ పూర్తి కావడంతో ఆమె డాక్టర్ అయిపోతుంది. ఇంక నాకు ఏ బంధాలు ఉండవు. ఇమ్మీడియట్గా తను అక్కడి నుంచి తప్పుకోవటం యొక్క ఆవశ్యకతని గుర్తించిన చిరంజీవి అటు ఇటు చూశాడు. ఎక్కడా వాష్ బేసిను? ఎడమవైపు ద్వారం కనబడితే అటు వెళ్ళాడు. అదో విశాలమైన వరండా. అతడి నడక పరుగులోకి మారింది. కడుపులో ద్రవం పైకి తంతోంది. అవుట్లెట్ లేదు. వరండా చివర మెట్లు కనబడితే వెనక ముందు చూడకుండా ఎక్కేశాడు. మేడ మీద 2 రూములు చెరో వైపున కనిపించాయి. తెరిచి ఉన్న తలుపు వెనక నుంచి వాష్ బేసిన్ కనపడింది. బాణంలా దూసుకు వెళ్ళాడు లోపలికి. 5 పెగ్గుల ద్రవం బయటకొచ్చిన 5 నిమిషాల తర్వాత కొద్దిగా మామూలు మనిషి అయ్యాడు. ప్రపంచం మళ్లీ ఆశాజనకంగా కనిపించసాగింది. మొహం కడుక్కుందామని వాష్ బేసిన్ కొళాయి తెప్పితే నీరు రాలేదు. అతడు అయోమయంగా చుట్టూ చూశాడు. ఆ తరువాత ఏం జరిగిందో 4వ భాగంలో వింటారు. అంతవరకు సెలవు. నమస్కారం. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.